అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మ తోడు ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను కూడా బాగున్నాను. 50+ మహిళలకండి ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ధగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి వయసులో ఏదొచ్చినా తట్టుకునేది కాదు, తట్టుకునే ఏజ్ కాదు, శరీరం కూడా అలాగే ఉంటుంది. కానీ ఎలాంటి టెన్షన్స్ వచ్చినా కూడా వాటి గురించి ఆలోచించకూడదు. వెంటనే ఆ టెన్షన్స్ తీసేసేయాలి. అలాగే ఏదన్నా సమస్యలు వచ్చినా కుటుంబ సభ్యులతో కూర్చొని సాల్వ్ చేసుకోవాలి. అది మనసులో పెట్టుకొని కడుపులో పెట్టుకొని అలాగ కుమిలిపోకూడదు. అందుకేనండి బీపీ షుగర్లు వచ్చేది. సగమేమో పిల్లల వల్ల వస్తుంది, సగమేమో టెన్షన్స్ వల్ల వస్తుంది. రకరకాలుగా వస్తాయి. కానీ ఆరోగ్యం పోయిన తర్వాత ఎంత డబ్బున్నా కూడా ఆరోగ్యం పోతే ఏముందండి? మన ఆరోగ్యం మన చేతుల్లోనే పెట్టుకోవాలి. ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకూడదు. సంతోషంగా ఈ జీవితాన్ని సాగించాలి. అది ప్రతి మహిళ కూడా 50+ మహిళ అందరూ అలాగే చేయండి. ఏమి ఆలోచించబాకండి. టెన్షన్స్ ఏమి వద్దు. ఎన్ని టెన్షన్స్ ఉన్నా జరిగేది ఎలాగా జరుగుతుంది. మనమేమి ఆపలేం. ఆ దేవుడు దయ అంతే. అందరూ బాగుండాలండి. ఈరోజు నేను మా గుంటూరు పప్పు రసం చేస్తానండి. చాలా టేస్టీగా, సింపుల్గా, ఎంతో రుచికరంగా చేస్తాను. రండి, చేసి చూపిస్తా రండి. ఇదిగోండి చారుడు కందిపప్పు, ఇది జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు. ఇవి బాండల్లో వేసి బాగా ఫ్రై చేయాలండి. కొంచెం దోరగా వేపాలి. అవి వేగిన తర్వాత ఆరనిచ్చి మిక్సీలో వేయాలి. చూడండి, 2 టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం చింతపండు. ఇవి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 4 గ్లాసులు నీళ్లు పోసాను. ఇప్పుడు ఈ టమాటాలు, కొత్తిమీర, ఇదిగోండి చింతపండు, మిక్సీ చేసుకున్న పౌడరు, ఇవన్నీ వేసి ఉడకపెట్టాలి. బాగా బాయిల్ అవ్వాలి. కొంచెం పసుపు కూడా వేయాలండి. ఇప్పుడు బాగా కలిపేసి మూత పెట్టి బాగా బాయిల్ కాయనివ్వాలి. చూడండి, ఎమ్మిగా ఉండే పప్పు రసం సూపర్గా ఉంటుంది. తర్వాత ఉడికిన తర్వాత తాలింపు వేసుకుందాం. బాగా తెరులుతుంది. చూడండి, మంచి స్మెల్ వస్తుంది. ఇక దించి దీన్ని వడకట్టుకోవాలి. వడకట్టుకొని అప్పుడు తాలింపు వేసుకోవాలి. ఇదంతా వడకట్టుకోవాలండి. చూడండి, నేను వడకట్టేశాను. మొత్తం ఇలా వచ్చేసింది. దీన్ని తీసేసేయాలి. దీనిలో సరిపడంత సాల్ట్ వేసాను. ఇప్పుడు తాళింపు వేస్తానండి. స్టవ్ ముట్టించు. కొంచెం ఆయిల్ కొద్దిగా వేసుకోవాలండి.
2 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా మెంతులు, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ, బాగా వేగిన తర్వాత ఈ పప్పు రసం వేయాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి కలబెట్టి ఒక్క 2 పొంగులు రాగానే దించేసేయాలండి. సూపర్ ఎమ్మి ఎమ్మి పప్పు రసం చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి అన్నం పెట్టుకున్న వేడి వేడి అన్నం. చాలా బాగుందండి. మిరియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ వేసి చూడండి, రసం పెట్టే పప్పు రసం ఎంత టేస్ట్గా ఉంది. చాలా బాగుంది. చాలా బాగుందండి. ఇలాగే మీరు కూడా చేసుకోండి. మీ ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేయండి.